ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇతః పూర్వం హ్యః పర్యంతం చతుర్థశ్లోక పర్యంతం సమాప్తం అభవత్. చతుర్థ మంత్రం 4వ మంత్రం వరకు అయింది నిన్నటికి. ద్వితీయాధ్యాయ చతుర్థవల్లి లేదా ద్వితీయాధ్యాయ ప్రథమావల్లి చతుర్థ శ్లోక చతుర్థ మంత్ర పర్యంతం సమాప్తం. ఈరోజు అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం 5వ మంత్రం నుంచి. సో నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటిది మొదటి అధ్యాయంలో 3 వల్లుల్లోనూ సంక్షిప్తంగా 2 ఉన్నాయి, 2 ఆత్మలు ఉన్నాయి. దాన్ని తెలుసుకోవటం కోసం అని చెప్పి ఒక రథరూప కల్పన ఒకటి చేసి ఎలాంటి వాళ్ళు శ్రేయో మార్గంలో గమ్యాన్ని సురక్షితంగా చేరుకోగలరు, ఎలాంటి వాళ్ళు ప్రేయో మార్గం వైపు ఈడ్చబడతారు, లాక్కుని పోబడతారు, ప్రమాదంలో పడతారు. ప్రమాదం ఏమిటి అని అంటే ఈ దుఃఖత్రయంలో ఇదంతా వివరించి ద్వితీయాధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఆ ఆత్మతత్వాన్ని, నచికేతుడు అడిగినటువంటి ఆత్మతత్వాన్ని, నాయన ఇది ఆ ఆత్మతత్వం యొక్క లక్షణము అని ఒక్కొక్క మంత్రం ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. నిన్న చెప్పుకున్నటువంటి 4వ మంత్రంలో ఈ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళకి శోకము అనేటువంటిది రాదు. అంటే శోకించవలసినటువంటి అంశం ఏమైనా ఉంది అని అంటే అప్పుడు శోకం కలుగుతుంది. ఆ శోకమోహౌ జహాతి అని ప్రథమాధ్యాయంలో చెప్పినట్టుగానే ఇక్కడ శోకాన్ని దాటిన స్థితికి కలుగుతారు. అంటే సాక్షిగా చూస్తూ ఉన్నప్పుడు విచలితులు కారు. ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు దాటేటువంటి ఒక జీవిని, పందిపిల్లనో కుక్కనో ఏదో ఒక వాహనం కొట్టేసి వెళ్ళిపోయింది. ఒక క్షణం ఏదో కలత చెందినట్టు అనిపించవచ్చు. మానవత్వం ఉన్నప్పుడు కొంత అనిపిస్తుంది. కానీ దాన్నే మనస్సులో పెట్టుకుని కృషించిపోవటము, దుఃఖించటము అవన్నీ ఉండవు. ఏదో ఆ క్షణం ఏదో అలా అనిపిస్తుంది. అది నిత్యము అవే చూస్తూ పోయారనుకోండి, కొన్నాళ్ళకి ఆ స్పందన కూడా తగ్గిపోతుంది. కారణం ఏంటి అని అంటే అది నాది అనే భావన లేదు. అయ్యో అనేటువంటి భావన వేరు, నాది నేనేదో కోల్పోయాను అనేటువంటి భావన వేరు. అంటే ఒక థర్డ్ పర్సన్ లాగా చూస్తున్నాం అంతే. చూసామో ఒక క్షణం మానవత్వం ఉంది కాబట్టి అయ్యయ్యో ఇలా జరగకుండా ఉండాల్సింది అని అనుకుంటాం అంతే. అదేవిధంగా ఆత్మజ్ఞాని అంతటినీ కూడా తనకంటే అభిన్నంగా చూస్తాడు. అంతటా నిండి ఉన్నటువంటిది ఆ పరమాత్మే అని తెలుసుకుంటాడు. అంటే ఆ నశించినటువంటిది ఏదైతే ఉందో అది సత్య పదార్థము కాదు అనేటువంటి ఎరుకలో ఉంటాడు. శాశ్వతమైనటువంటి వస్తువు పోతే బాధ వేస్తుంది, నష్టపోవాలి. నష్టపోతాము, బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఆపేక్షికమైనటువంటి దీర్ఘకాలం అనుబంధం కలిగి ఉండేటువంటి వాటి పట్లనే దుఃఖం ఎక్కువ ఉంటుంది, మిగతా వాటి పట్ల దుఃఖం తక్కువ ఉంటుంది. ఇది అన్ని విషయాల్లోనూ సహజంగానే జరిగేది. ఉదాహరణకి ఒక గాజు గ్లాసు ఉందండి ఇంట్లో, అది పగిలింది, దానికి ధర తక్కువే, అది తెలుసు, కాస్త అజాగ్రత్తగా ఉంటే ఈ గాజు పగులుతుంది అని. ఏదో ఒక క్షణం అయ్యో పోయింది అనిపిస్తుంది. అదే ఒక చేతిలో ఉన్నటువంటి మొబైల్ జారి పడిపోయింది, కొంచెం ఎక్కువ బాధ కలగచ్చు. ఎందుకంటే మొబైల్ ధర రిలేటివ్గా ఎక్కువేమో, మరి ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇవి జడ పదార్థాలు. ఇవి కాకుండా మనతోటి మన పక్కింట్లో తిరుగుతూ ఉండేటువంటి ఒక వ్యక్తి ఎవరో మాయమైపోయారు, కొంచెం ఎక్కువ దుఃఖం అయ్యో అని చెప్పి ఇంకొంచెం ఎక్కువ అనిపించవచ్చు. సో ఇవన్నీ ఆపేక్షికమైనటువంటి ఒకదానికంటే ఒకటి. అలా అని చెప్పి ఏది శాశ్వతం కాదు అని అందరికీ తెలుసు. అందుకని దాన్ని ఎక్కువ కాలము చింతన అనేటువంటిది ఉండదు.
ఎప్పుడైతే శాశ్వతమైనటువంటిది సద్వస్తువు ఇది పరమాత్మ అనేటువంటి జ్ఞానం కలుగుతుందో అప్పుడు నిరపేక్షికమైనటువంటి వస్తువుల పట్ల నిరపేక్షం ఎందుకు అని అంటే ఆ ఆత్మతత్వంతో పోల్చగలిగినటువంటిది ఆ స్థాయిలో ఉన్నటువంటి వస్తువు ఇంకొకటి లేదు. మిగతావన్నీ కూడా 10 ఏళ్ళు ఉంటుంది, 20 ఏళ్ళు ఉంటుంది, 40 ఏళ్ళు ఉంటుంది, 30 ఏళ్ళు ఉంటుంది, 50 ఏళ్ళు ఉంటుంది, అంతే. అంతకుమించి ఉండదు అనేటువంటిది అందరికీ తెలుసు. అది తెలుసుకున్నటువంటి జ్ఞానికి దుఃఖం ఉండదు. ఇదే చతుర్థ మంత్రంలో చెప్పుకోవడం జరిగింది. ఆ చతుర్థ మంత్రం ఓం స్వప్నాంతం జాగరితాంతం చోభౌ ఏనాను పశ్యతి మహాంతం విపుమాత్మానం మత్వా ధీరో న శోచతి. ఆ శాశ్వత సద్వస్తు అయినటువంటి ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానికి, అంటే సాక్షాత్ అహం అస్మి పరమాత్మ, అహం అస్మి పరమాత్మ, దీన్ని అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నటువంటి వ్యక్తిని ధీరుడు అన్నారు భగవత్పాదుల వారు. ఈ ఉపనిషత్కారులు కూడా అదే వాడారు, ధీరుడు అని. అటువంటి ధీరుడు న శోచతి. ఇది చతుర్థ మంత్రంలో నిన్నటి వరకు మనం చెప్పుకోవటం అయింది. ఈరోజు 5వ మంత్రం. ఈ 5వ మంత్రంలో శోకము లేకపోవటమే, అంటే విచారము లేకపోవటమే కాదు, విచారణ వేరు విచారము వేరు. విచారం అనేటువంటిది లేకుండా ఉండటము జ్ఞాన లక్షణం, జ్ఞాని లక్షణము. ఏం తెచ్చుకున్నామని ఏదైనా కోల్పోతే బాధపడాలి? ఆ స్థితిలో సత్యదర్శి అయినటువంటి ఆ జ్ఞాని అటువంటి స్థితిలో ఉంటాడు. దేనికి కూడా భయము ఉండదు. అయ్యో ఇది పోతుంది, లేకపోతే అయ్యో ఇదిలా జరిగిపోతుందేమో, నాకు చీకటి అంటే భయం అండి, నాకు అదంటే భయం అండి, అవేమీ ఉండవు ఆత్మజ్ఞానికి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ఇమిడిపోగలుగుతాడు, ఏకాంతంలోనూ ఉండగలుగుతాడు. సహజంగా ఏకాంతంలో ఉండడానికే ఇష్టపడతాడు. వ్యర్థ కలాపాలు జరిగేటువంటి ప్రాంతాల్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడాడు ఆత్మజ్ఞాని. సో ఇప్పుడు ఆ ఆత్మజ్ఞానికి నిర్భయత్వం కూడా ఉంటుంది. ఈ 5వ మంత్రం ఇప్పుడు చూద్దాం మనం. ఓం య ఇమం మధ్వదం వేద ఆత్మానం జీవమంతికాత్ ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే ఏతద్వైతత్. నచికేత, నువ్వేదైతే అడగావో ఆత్మతత్వం, ఆత్మలక్షణం ఏంటి, ఉందా లేదా అని చెప్పి నువ్వు అడిగినటువంటి ఆత్మతత్వం యొక్క లక్షణము ఇదే నాయన అని చెప్పి ఇంకొక రూపంలో కూడా వివరణ ఇస్తున్నారు. అంటే ఒక్కొక్కటి వివరణ ఇచ్చుకుంటూ ఆత్మతత్వాన్ని వివరిస్తున్నారు. ఆత్మజ్ఞానికి ఇలా ఉంటుంది, ఆ ఆత్మజ్ఞానికి ఇలా ఉండడానికి కారణం ఇదే నువ్వు అడిగినటువంటి ఆత్మతత్వం యొక్క లక్షణము అని యమధర్మరాజు వివరిస్తున్నారు. దేన్ని రక్షించాలి, అయ్యో ఇది పోతుంది అని బాధ ఉండదు, ఇది నష్టపోతానా అనే బాధ ఉండదు, దాని రక్షణ కోసం ప్రయత్నము ఉండదు. ఆ ప్రారబ్ధవశాత్తు వచ్చేది ఉంది, వస్తుంది, పోయేది ఉంది, పోతుంది, నిత్య సంతోషంతో ఉంటారు. ఈ మంత్రం అంత కలిసి చదువు. ఓం య ఇమం మధ్వదం వేద ఆత్మానం జీవమంతికాత్ ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే ఏతద్వైతత్. పదచ్ఛేదం అమ్మ చదువుతారా? పదచ్ఛేదం. కర్మఫలాలని అనుభవిస్తున్న జీవం, ప్రాణానికి ఆధారమైన ఇమం ఈ ఆత్మానం ఆత్మను అంతిక దగ్గర ఉన్నట్టుగా భూత భవ్యస్య గత కాలానికి భవిష్యత్ కాలానికి ఈశాన్యం నేతగా వేద తెలుసుకుంటాడో తతః తరువాత న విజుగుప్సతే ద్వేషించడు ఏతత్ వై ఇదే తత్ అది. సో నువ్వు అడిగినటువంటి ఆత్మతత్వం ఇదే నాయన. ఎటువంటిది ఇది అంటే
ఆత్మకి ప్రాణం అనేటువంటిది సెక్రటరీ లాంటిది. ఆత్మ సాన్నిధ్యంలో ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కాబట్టి పనిచేస్తోంది కాదు. ఆత్మ సాన్నిధ్యం ఉంది కాబట్టి ప్రాణం పనిచేయగలుగుతోంది. ప్రాణం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దానికి లింగం అంటే చిహ్నం. చిహ్నం ఏంటి? ఒక వ్యక్తిలో ప్రాణం ఉందా లేదా ఎలా చూస్తారు? ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తారు. ప్రాణము, అపానము, పూరకము, రేచకము, కుంభకం. కుంభకం లేకపోయినా పూరకం, రేచకం జరుగుతుంది, ప్రాణ ప్రసారణ ఉంది అని శ్వాస ద్వారా గ్రహిస్తారు. అంటే ఆ లోపల ప్రాణం చలిస్తూ ఉంటేనే మనిషి జీవించినట్లు. ఆ చలనం ఆగిపోయింది అంటే మనిషి జీవించినట్లు కాదు. హాలిడే ఏమన్నా ఉంటుందా? ప్రాణానికి ఒకరోజు హాలిడే ఎప్పుడన్నా ఇస్తారా? రోజు కొంచెంసేపు రెస్ట్ ఏమన్నా తీసుకుంటుందా? గమనించారా ఎప్పుడన్నా? మనము నిద్రపోయినా కూడా మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణింపచేసి శరీరంలో ఉండేటువంటి టాక్సిక్ మెటీరియల్ని బయటికి తోస్తూ, శ్వాస ఆగకుండా శ్వాసను నడిపిస్తూ, ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటిది ఏది ఈ శరీరంలో అంటే ప్రాణం. ఎందుకు పనిచేస్తుంది అంటే పరమాత్మ యందు భయం అనొచ్చు, లేకపోతే పరమాత్మ తనకి ఇచ్చినటువంటి కర్తవ్యం అనొచ్చు, ఏదైనా కానివ్వండి. ఈ ప్రాణమే సకల క్రియాకలాపాలకి ఆధారమైనటువంటిది. మంచి పుష్టికరమైనటువంటి ఆహారం తీసుకున్నారు, ప్రాణశక్తి, అబ్బో నాకు ప్రాణం చాలా బాగుందండి. అనారోగ్యం వచ్చింది, నా ప్రాణం బాగాలేదండి. ఒకరోజు తినలేదు, మనిషిలో ఆ నిస్సత్తు వచ్చేస్తుంది. కొన్ని రోజులు తినకుండా ఉంటే ప్రాణం క్షీణించిపోతుంది. అటువంటి ప్రాణము సెక్రటరీ అన్నమాట పరమాత్మకి, లేదా ఆత్మకి సెక్రటరీ. అంతేకాదు, పరమాత్మకి కార్యకలాపాలతోటి సంబంధం లేదు. ఎక్కడెక్కడైతే క్రియ ఉందో అది అచేతనమైనటువంటి పదార్థం. ఉదాహరణకి ఫ్యాన్ తిరుగుతోంది అంటే అక్కడ ఒక క్రియ జరుగుతోంది. అది చేతనమా అచేతనమా అంటే అచేతనమే. అది ఎక్కడైతే పని జరుగుతోందో అది అచేతనమైనటువంటిది. చైతన్యము నిష్క్రియత్వంతో ఉంటుంది. భూమి తిరుగుతోంది, చేతనమా అచేతనమే. సో ఎక్కడ క్రియ ఉందో అది అచేతనమే. భోక్త కూడా అంటే ఇప్పుడు మనం తిన్న దాంట్లో ఉండేటువంటి శక్తి ప్రాణానికి అందుతోంది. మనం తిన్నప్పుడు ప్రాణం నీరసించిపోవడానికి కూడా కారణం అదే, ప్రాణం క్షీణించిపోవడానికి. సో నాయన, నువ్వు అడిగినటువంటి దాని యొక్క తత్వము ఇదే. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి నువ్వు అడిగిన దానికి ఇది అని చెప్పి సంక్షిప్తంగా ఇది వివరణ. ఇప్పుడు శాంకర భాష్యం చూద్దాం దీనికి. యహ కశ్చిత్ ఇమం మధ్వదం అంటే కర్మఫల భుజం, అంటే కర్మఫలాలని భుజించేటువంటిది, అనుభవించేటువంటిది. ఎవరు అంటే జీవం అంటే ప్రాణాది కలాపస్య ధారయితారం ఆత్మానం వేద విజానాతి అంతికాత్ అంటే అంతికే అంటే సమీపే, చాలా దగ్గరగా చూడగలగటం. సమీపే ఈశానం అంటే ఈశితారం అంటే శాసకుడిని ఈశితారం అంటారు. ఈశానం అంటే అర్థం ఏంటంటే శాసకుడు, శాసనకర్త. దేన్ని అంటే కాలత్రయస్య, భూత భవ్యస్య కాలత్రయస్య, త్రికాలాల్ని కూడా తన అధీనంలో ఉంచుకున్నాడు. సర్వం తన అధీనంలో ఉంది. ఇది అధీనే ఉందండి. త్రికాలాలు, త్రిగుణాలు, ఎవ్రీథింగ్ అంతా కూడా ఆ ఈశానుడు ఆయన యొక్క అధీనంలో ఉంది, శాసనకర్త. తతః తద్విజ్ఞానాత్ ఊర్ధ్వం ఆత్మానం న విజుగుప్సతే అంటే నా గోపయితం ఇచ్చతి అభయప్రాప్తత్వాత్. ఎందుకంటే ఇంక భయం పోయింది. అంత చేసేది, చేయించేటువంటిది, నిర్ణయించేటువంటిది అంత ప్రతి సన్నివేశము ఆయన చెప్పినట్లుగానే, ఆయన నిర్దేశించినట్లుగానే నడుస్తుంది తప్ప అంతకంటే భిన్నంగా నడవటానికి సాక్షాత్తు యమధర్మరాజు కానీ ఎవ్వరు కానీ సాహసించలేరు. అగ్ని దహిస్తుంది అంటే దానికి కారణం ఇది కూడా ముందు వస్తుంది. భయాద్ అగ్నిస్తపతి అంటే అగ్ని తన యొక్క దహనక్రియని ఎందుకు చేస్తుందంటే భయంతో, నేను ఈ కర్తవ్యాన్ని సరిగ్గా చెయ్యాలి, చేయకపోతే మా బాస్ ఊరుకోరు, భయం.
ఆయన ఏం చేస్తారు అని అది కాదు అక్కడ ముఖ్యం. ఆయన చూస్తున్నారు అన్నప్పుడు ఎలా పనిచేస్తారు? యజమాని చూస్తున్నప్పుడు పని ఎలా ఉంటుంది, యజమాని చూడనప్పుడు పని ఎలా ఉంటుంది? ఈయన తనకి కళ్ళు చెవులు ఏమీ లేకపోయినా కూడా అన్నీ చూడగలడు, వినగలడు. ఈ పరమాత్మ అన్నీ తెలుసుకోగలడు, అందుకని సర్వజ్ఞుడు. ఆయనకి తెలియకుండా ఏదీ జరగదు. సర్వం ఆయన అధీనంలో ఉంది, ఆయన నిర్మించినటువంటిది, ఆయన నిర్ధారించినటువంటిది. అందుకని ఆ భయంతో పనిచేస్తేనే ముందు ముందు ఎలాగో అది ఆ మంత్రం చూస్తాము. సో ఇక్కడ ఈ కాలాలు అన్నీ అంటే 3 కాలాలు కూడా ఆ పరమాత్మ ఆత్మ యొక్క అధీనంలో ఉన్నాయి. అంటే ఆయనకి తెలియకుండా ఏది జరగదు, ఆయన నిర్ధారణ చేయకుండా ఏమీ జరగట్లేదు. మరి దేని గురించి మనకు బాధ? ఈ జ్ఞానం కలిగిన తర్వాత అమ్మో దీన్ని నేను రక్షించాలేమో, అమ్మో దీన్ని నేను సంపాదించాలి, అవేమీ ఉండవు. ఇంకా అభయప్రాప్తి కలిగింది అంటే భయం పోయింది. భయం పోయిన తర్వాత దేన్ని రక్షించాలి మనం? అది ఆ అభయత్వం అనేటువంటిది ఆత్మజ్ఞానంతో సిద్ధిస్తుంది. యావద్ధి భయం అధ్యస్థః అనిత్యం ఆత్మానం మన్యతే తావత్ గోపయితుం ఇచ్చతి. ఆత్మానం అంటే ఆత్మ అనేటువంటిది శాశ్వతము అనేటువంటి జ్ఞానం కలగనంత వరకు నేను చెయ్యాలి, నేను రక్షించాలి, నేను సంపాదించాలి, నేను అది చెయ్యాలి, నేను ఇది చెయ్యాలి, నేను నా కర్తవ్యం ఇది, నా కర్తవ్యం అండి ఇది, నేను చేయకపోతే ఎలా, నా డ్యూటీ ఇది. ఇవన్నీ ఎక్కడి దాకా ఉంటాయనంటే ఆత్మతత్వాన్ని తెలియనంతవరకు, ఆత్మజ్ఞానం కలగనంతవరకు. కలిగిన తర్వాత కర్మయోగం చేస్తాం. అంటే కర్మని చెయ్యము అని కాదు, కర్మ చేయకుండా నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. అంటే ఒక్క క్షణం కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పారు పరమాత్మ, ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఎవరు ఉండరు. శ్వాస తీసుకోవటము కర్మే, భోజనం చేయటము కర్మే, నిద్రపోవటం కర్మే. అంటే అసలు కర్మ అంటూ జరగకుండా ఏ జీవి ఉండదు. కర్మయోగంతో చేయటం ఇక్కడ ముఖ్యోద్దేశం. అంటే వాటిల్లో తగులుకొని పోరు అని అక్కడ ఉద్దేశం. వాటిల్లో మునిగిపోయి చేయటం వేరు. ఇప్పుడు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక టీవీ సీరియల్లో ఒక సినిమాను చూస్తున్నారు, అక్కడ హాస్య నటుడు వచ్చి ఏదో నవ్విస్తే నవ్వుతాం. ఒక విషాదకరమైనటువంటి సన్నివేశం కలిగితే ఆ థియేటర్లో కూడా కంటి వంటి నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే అందులో మునిగిపోయారు. మునిగిపోకుండా సాక్షిగా చూస్తూ ఉన్నారనుకోండి, ఇవన్నీ కూడా స్టోరీలో భాగమే అని అలా సినిమాని ఎంజాయ్ చేయటం వేరు, సినిమాలో మునిగిపోవటం వేరు. అది తేడా కర్మయోగానికి, కర్మ చేయటానికి. కర్మయోగిగా ఉన్నవాడు మునిగిపోడు, కర్మలో మునిగినటువంటి వాడు ప్రతిదానికి కూడా భయపడుతూ ఉంటాడు. ఆ తేడాన్ని గ్రహించి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ముందుగా కర్మయోగి అవ్వాలి. సో ఎవరైతే ఇది తెలుసుకోకుండా మునిగిపోయి చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రతిదీ కూడా భయమే. అమ్మో ఇలా జరిగిపోతుందేమో, అయ్యో అలా అవ్వదేమో, ఇలా అవుతుందేమో అవ్వదేమో, ప్రతిదీ అవుతుందేమోను భయమే, అవ్వదేమో కూడా భయమే. యదాతు నిత్యం అద్వైతం ఆత్మానం విజానాతి తదా కిం కహ కుతః వా. అంటే దేని గురించి, ఎవరి గురించి, కుతః ఏ వస్తువు గురించి అయినా కానీ, ఎక్కడి నుంచి, వా గోపయితం ఇచ్చేత్ అంటే దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఏతత్ వైతత్ అంటే ఇంతకుముందు మంత్రంలో చెప్పినట్టుగానే ఏతత్ వైతత్, నాయన ఇందులో చెప్పినటువంటిది, నువ్వు అడిగినటువంటిది, నేను చెప్తున్నటువంటిది, దానికి తత్వం ఏదైతే ఉందో అదే ఇది నాయన అని. ఇది 5వ మంత్రంలో యమధర్మరాజు నచికేతసునికి ఆత్మతత్వాన్ని, ఆత్మవిజ్ఞానాన్ని బోధించారు. ఇంకా ఉంది, అయిపోలేదు, ఇంకా చెప్తున్నారు. ఈ ఆత్మజ్ఞానం కలిగితే ఏమవుతుంది? ఆత్మజ్ఞానం కలిగితే నాలో ఏదైతే ఉందో అందరిలోనూ అదే ఉంది, అంతటా అదే ఉంది. అంతటా ఇప్పుడు త్రికాలాలు ఆత్మ అధీనంలోనే ఉన్నాయి. అంతటా కూడా ఆ పరమాత్మే, ప్రత్యేగాత్మ అనుకున్నాం కదా, ఆ ప్రత్యేగాత్మ యొక్క దర్శనం తెలుస్తూ ఉంటుంది ప్రతి జీవిలోనూ. 6వ మంత్రం యః ప్రత్యేగాత్మ ఈశ్వర భావేన నిర్దిష్ట స సర్వాత్మ ఇది ఏతత్ దర్శయతి. ఇది విభూతి వర్ణనం అన్నమాట. అయిపోయింది. ఇంతకుముందు చెప్పినటువంటిది విభూతి, పరమాత్మకు విభూతి అయింది. ఇప్పుడు బ్రహ్మజ్ఞాని అంతటా కూడా ఈ ఆత్మని ఎలా దర్శించగలుగుతాడు
అనే దాన్ని వివరణ ఇస్తున్నారు. 6వ మంత్రం ఓం యః పూర్వం ఓం యత్ పూర్వం తపసో తపసో జాతమద్భ్యః జాతమద్భ్యః పూర్వమజాయత పూర్వమజాయత గుహాం ప్రవిశ్య గుహాం ప్రవిశ్య తిష్టంతం తిష్టంతం యో భూతేభిః యో భూతేభిః వ్యపశ్యత వ్యపశ్యత ఏతత్ వైతత్. ఏతద్వైతత్. కలిసి చదువుదాం అందరం. ఓం యః పూర్వం తపసో జాతమద్భ్యః పూర్వమజాయత గుహాం ప్రవిశ్య తిష్టంతం యో భూతేభిర్వ్యపశ్యత ఏతద్వైతత్. పదచ్ఛేదం చెప్తారమ్మా? పదచ్ఛేదం అలాగే. చెప్పండి. యః ఎవరు పూర్వం ముందే తపస్సు చే జాతం ఉద్భవించారో అద్భ్యః నీరు మొదలైన పంచభూతాలకు పూర్వం ముందే అజాయత ఉద్భవించారో యః ఎవరు భూతేభిః ప్రాణుల గుహాం హృద్గృహములో ప్రవేశించి తిష్టంతం నెలకొన్నారో వ్యపశ్యత దర్శిస్తారు. ముముక్షు అయినటువంటి వాళ్ళు తపస్సు చేసి తపస్సు ద్వారా ఉత్పన్నమైనటువంటి అంటే దర్శించగలిగినటువంటి పంచభూతాలు జలాది. అద్భ్య అంటే ఇక్కడ జలం అన్నమాట. అప్సు జలం అంటే పురాణాల్లో మనం గమనిస్తే సృష్టి పూర్వం అంతటా జలము నిండి ఉంది. ఆ జలమునందు శయనించినటువంటి వాడు నారాయణుడు. ఆయన యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించారు. చండీ సప్తశతిలోనూ ఇదే వర్ణన ఉంటుంది. అన్ని పురాణాల్లోనూ ఇంచుమించు ఇదే వర్ణన ఉంటుంది. ఆయన బ్రహ్మగారు రాగానే ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. కర్తవ్యము తపహ అని వినిపించింది. తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత తను చేయవలసినటువంటి దాదాపు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినట్టుగా చెప్తుంది. చండీ సప్తశతిలో 1000 సంవత్సరాలు లేకపోతే 1000 యుగాలు ఇది తపస్సు చేసినట్టు ఉంటుంది. అది చేసిన తర్వాత ఆయనకి ఈ సృష్టి నిర్మాణ ప్రక్రియ అంతా కూడా వేద రూపంలో అందింది. ఇది వేదం అన్నమాట. నాయన ఇంత గత జన్మలలో అంటే అంతకుముందు చేసినప్పుడు సృష్టి చేసింది దీని సహకారంతో ఇప్పుడు మళ్ళీ సృష్టి చెయ్యి, దీన్ని ఉపయోగించుకొని అలా అందించడం జరిగింది. సో ఈ వీటన్నిటికంటే కూడా పూర్వమే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే సృష్టికి పూర్వమే ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? బుద్ధి రూప గుహలో. అంటే నీ బుద్ధి గుహలోనే ఉన్నారు. అంటే అంతటా వ్యాపించి ఉన్నారు. నీ బుద్ధిలో ఉన్నారు. అంటే నీ అంతఃకరణలో ఉన్నారు అని తెలుసుకుంటారో. నీ బుద్ధిలో ఉన్నటువంటిది ఎవరు అని తెలుసుకుంటున్నావో ఆయనే ఆ పరమాత్మ, ఆయనే బ్రహ్మ. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని కాదు, పరబ్రహ్మ అని. సో దీనికి భాష్యం, శాంకర భాష్యము. యః కశ్చిత్ ముముక్షు పూర్వం ప్రథమం తపసః జ్ఞానాదిలక్షణాత్ బ్రహ్మణ ఇది ఏతత్ జాతం ఉత్పన్నం హిరణ్యగర్భం. ఆ హిరణ్యగర్భుణ్ణి ముముక్షు అనేటువంటి వాడు అంటే సాధకుడు అనేటువంటి వాడు ప్రథమ జాతం అంటే అన్నిటికంటే కూడా ముందుగా ఉత్పన్నమైనటువంటి ఆ హిరణ్యగర్భుణ్ణి కిం అపేక్ష పూర్వం ఇది ఆద్భ్య అంటే దేనికంటే పూర్వము అని సందేహం వస్తుందేమో అని చెప్పి భగవత్పాదుల వారు వివరిస్తున్నారు. కిం అపేక్ష పూర్వం, దేనికంటే పూర్వం అని అంటున్నారు మీరు అంటే ఆహా అంటే చెప్పారు. ఏమని చెప్పారు? అద్భ్య నీరు. అద్భ్య పూర్వం అప్సహితేభ్య. అప్సహితేభ్య అంటే ఒక నీరంటే నీరు, జలం అంటే జలం అని మాత్రమే తీసుకోవద్దు. జలముతో సహా మిగిలిన భూతాలతో అంటే ఏమేంటి ఆ భూతాలు? ఆకాశము, వాయువు, జలము, తేజస్సు. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథ్వీ. జలముతోటి చెప్పిన అన్ని పంచభూతాలని కూడా తీసుకుని సో వీటి సహితంగా పంచభూతేభ్య నా కేవలాభ్య అద్భ్య ఇది అభిప్రాయ. అంటే కేవలం జలం మాత్రమే అనుకోవద్దు, వీ పంచభూతాల కంటే కూడా పూర్వము. ఇదంతా కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియాణి పరాణ్యాహు
గుర్తుందా? మనసః పరం అవ్యక్త ఇంద్రియాణి పరాణ్యాహు. అంటే ఇంద్రియముల కంటే విషయములు, విషయముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే సమిష్టి బుద్ధి హిరణ్యగర్భుడు, హిరణ్యగర్భుడు కంటే అవ్యక్తము, అవ్యక్తం కంటే పురుషః. పురుషాన్న పరం కించిత్ సా కాష్టా సా పరాగతి. పురుషుడు అనేటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే అన్నిటికంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు, ఆయనే పరమాత్మ. సో వీటన్నిటికంటే కూడా ముందే ఉత్పన్నమై ఉన్నటువంటి వాడు. అజాయత అంటే ఉత్పన్న. యస్తం ప్రథమజం దేవాది శరీరాణి ఉత్పాద్య సర్వప్రాణి గుహాం హృదయాకాశం ప్రవిశ్య. అంటే ప్రథమజం అంటే దేవాది యస్తం ప్రథమజం. ప్రథమజం అంటే ముందు పుట్టినటువంటి వాడు. అంటే ఇక్కడ హిరణ్యగర్భుడు, హిరణ్యగర్భుడిలో కూడా బుద్ధి అనేటువంటిది ఉంది కదా, సమిష్టి బుద్ధి. అంటే ఆ బుద్ధి గుహ, ఆ బుద్ధిలో కూడా గుహ ఉంది, అందులో కూడా ప్రవేశించే ఉన్నారు ఆయన. అందరి శరీరాల్లో, అందరి బుద్ధి గుహలలోనూ ప్రవేశించి సర్వప్రాణి గుహాం అంటే హృదయాకాశం, అందరి హృదయాకాశంలో కూడా ప్రవిశ్య తిష్టంతం ప్రవేశించి కూర్చుని ఉన్నారు అనేటువంటిది ఇది ఒక వర్ణన కోసం చెప్పడము. శబ్దాదీనాం ఉపలభమానం భూతేభి భూతై కార్యకరణ లక్షణై సహా తిష్టంతం. అన్ని భూతాలలోనూ అంటే పంచభూతాల యొక్క కార్యకరణ, అన్ని భూతాల యొక్క అంటే అన్ని విషయాల యొక్క భూతంకే సహిత శబ్దాది విషయాలు. శబ్దాది విషయాలు అంటే మిగిలిన విషయాలు కూడా. శబ్దాది అని ఎప్పుడైతే చెప్పారో శబ్ద స్పర్శ రస రూప గంధ ఈ విషయాలన్నింటినీ కూడా అనుభవించేటువంటి వాళ్ళు ఆయనని, అంటే ఆ పరమాత్మని, ఆ ఆత్మని ఎవరైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకున్నటువంటి జ్ఞాని, అంటే ఈ ఆత్మే అన్నిటికంటే కూడా అతీతమైనటువంటిది, అన్ని జీవులలోనూ, అన్ని జీవుల యొక్క బుద్ధిగోలోనూ ఉన్నటువంటిది అని ఎవరైతే తెలుసుకుంటారో, ఈ విధంగా అలా తెలుసుకునేటువంటి, అలా అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు ఈ ఆత్మే బ్రహ్మ అనేటువంటి నిశ్చయ జ్ఞానం, అంటే ఈ ఆత్మే పరమాత్మ, ఈ ఆత్మే అంతటా వ్యాపించి ఉన్నది, ఈ ఆత్మే అందరినీ అన్నిటినీ నడిపించేటువంటిది, త్రికాలాలకి కూడా అతీతమైనటువంటిది, అంతటిని తన అధీనంలో ఉంచుకున్నటువంటిది, అంత పరమాత్మ యొక్క విభూతియే అని గ్రహించగలుగుతాడు. ఇది 6వ మంత్రం యొక్క అర్థము, శాంకర భాష్యం. తర్వాత 7వ మంత్రము, 6వ మంత్రం. యా ప్రాణేన సంభవతి అదితిః దేవతామయీ గుహాం ప్రవిశ్య తిష్టంతీం యా భూతేభిః వ్యజాయత ఏతద్వైతత్. అందరం కలిసి చదువుదాం. ఓం యా ప్రాణేన సంభవత్యదితిర్దేవతామయీ గుహాం ప్రవిశ్య తిష్టంతీం యా భూతేభిర్వ్యజాయత ఏతద్వైతత్. పదచ్ఛేదం చదవండి అమ్మ. పదచ్ఛేదం. ప్రాణేన సంభవతి, ప్రాణరూపమైనది. దేవతామయీ, సమస్త దేవతల రూపమైనది. భూదేవి, పంచభూతాలతో. వ్యజాయత, ఉద్భవించినది. యా, ఏ. అదితి, దేవి. గుహాం, పృథ్వీలో. ప్రవిశ్య, ప్రవేశించి. తిష్టంతీం, వసిస్తుందో. ఏతద్ వైతత్, ఇదే అది. దీనికి సంక్షిప్త అర్థము. అదితి అంటే మనందరికీ తెలుసు, అదితి అంటే దేవతల యొక్క తల్లి. అదితికి పుట్టినటువంటి వాళ్ళు ఆదిత్యులు. ఇది అంతా కూడా పురాణ వర్ణన. కానీ అదితి అంటే అసలు అర్థం ఏంటి, వేదంలో చెప్పేటువంటి అర్థం ఏంటి అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. దేవతామయీ అయినటువంటి అదితి ప్రాణరూపంలో ప్రకటమయ్యి
బుద్ధిరూప గుహలో ప్రవేశించి ఉండేటువంటి అన్ని భూతాలతో సహా ఉత్పన్నమై ఉన్నటువంటిది నిశ్చయ వహీ తత్వహై, అదే తత్వము, ఇదే అది అని చెప్తున్నారు. సంక్షిప్తార్థం అన్నమాట. అంటే అదితియే, అన్ని భూతాలతో సహా ఉత్పన్నమైనటువంటిది, బుద్ధి గుహలో ప్రవేశించి కూర్చున్నటువంటిది, నిలిచి ఉన్నటువంటిది అనొచ్చు. అదే నీవు అడిగినటువంటి ఆత్మతత్వం నాయన అని చెప్తున్నారు. దీనికి శాంకర భాష్యం, యా సర్వదేవతామయీ సర్వదేవతాత్మిక ప్రాణేన హిరణ్యగర్భరూపేణ పరస్మాత్ బ్రహ్మణః సంభవతి శబ్దాదీనాం అదానాత్ అదితిః తాం పూర్వవత్ గుహాం ప్రవిశ్య తిష్టంతీం అదితిం. ఇక్కడ అదానాత్, అదానము అంటే భక్షణం. ఏంటి భక్షణం అంటే వివిధమైనటువంటి విషయాలు భూతాల ద్వారా, అంటే పంచభూతాల ద్వారా, అంటే పంచభూతాల యొక్క అధిదేవతల అనుగ్రహంతో ప్రవర్తించేటువంటి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే అవేం లేవు శబ్దస్పర్శ రసరూప గంధాలు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నారు, ఎవరు అనుభవిస్తున్నారు? ఆ అనుభవించేటువంటిది, అంటే అనుభవించడం అంటే భక్షించటము అని ఇక్కడ తీసుకొచ్చారు అర్థం. ఆ భక్షణ చేసేటువంటిది ఎవరైతే ఉన్నారో ఆ భక్షణ చేసేటువంటిది చేస్తోంది కాబట్టి అదితి అని చెప్తారు. అదితి అంటే ఏంటంటే ఈ విషయాలన్నిటినీ కూడా భక్షించేటువంటిది. సర్వం యస్య అత్త యస్యాహ అత్త సహ అదితి అని అర్థము. అంటే అంతా కూడా ఎవరికి ఆహారం అవుతుందో వారు అదితి అన్నమాట. వారు అదితి. సో ఎక్కడున్నారు? బుద్ధి రూప గుహలో ఉన్నారు. ఈ అదితి యొక్క విశేషం ఏంటంటే భూతములతో సహా, అంటే భూతములతో సహా అంటే భూతాలతో పాటుగాని కాదు, భూతములతో సమన్వితమయ్యి ఉత్పన్నమయ్యింది. అంటే పంచభూతాలతోటి సమన్వితమై ఉత్పన్నమైంది అని. ఆ ఉత్పన్నమైనటువంటిది ఇది ఏదైతే ఉందో నువ్వు అడిగినటువంటి తత్వం ఇదే నాయన అని చెప్తున్నారు. యా సర్వదేవతామయీ సర్వదేవతాత్మిక ప్రాణేన, ఈ ప్రాణ రూపంలో ఉన్నటువంటిది అంటే ఏంటి? హిరణ్యగర్భ రూప పరబ్రహ్మ నుంచి ఉత్పన్నమైనటువంటిది. అందుకనే హిరణ్యగర్భుడు సృష్టించారు అంటారు. వివిధ దేవతల రూపం కానివ్వండి, సకల జీవజాతుల యొక్క రూపాలు కానివ్వండి, అన్నిటినీ సృష్టించి ఏం చేశారు? స్వయంగా తనే ప్రవేశించారు అని చెప్పారు కదా. గుహాం ప్రవిశ్య, బుద్ధి గుహలో ప్రవేశించారు. దీన్ని కుండలి యుగంలో ఏం చెప్తారంటే 7వ నెలలో సహస్రారం ద్వారా ప్రవేశించింది ప్రాణశక్తి అని చెప్తారు. నాయన అదే ఇది అని యమధర్మరాజు 7వ మంత్రంలో నచికేతసుడికి అదితి రూపంలో వర్ణించారు. అదితి అంటే ఏంటి? అన్నిటినీ కూడా ఆహారంగా, అన్నిటినీ అన్నంగా గ్రహించేటువంటిది. అన్నం అంటే ఆహారం అని తీసుకోవాలి. ఆహారం అంటే ఇక్కడ అన్నిటినీ భక్షించేటువంటిది. ఏమిటి ఆ భక్షిస్తోంది? అన్ని విషయాల్ని భక్షిస్తోంది. చెవుల ద్వారా వచ్చే విషయాల్ని స్వీకరిస్తోంది, కంటి ద్వారా వచ్చే దృశ్యాన్ని స్వీకరిస్తోంది. ఏవమేవ అన్యత్ ఇంద్రియాణి సహితం, అంటే మిగతా ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి వాటిని కూడా అలా గ్రహించేస్తుంది. అందుకని అదితి అని పెట్టారు. అదితి అంటే అర్థం అదనమాట. తర్వాత మంత్రంలో 8వ మంత్రంలో బ్రహ్మదృష్టి ఎక్కడెక్కడ ఉంటుంది అనేటువంటిది కొంత ఉపమానంలాగా తీసుకొస్తారు. దాన్ని గ్రహించిన ఆయన ఇదే అది అని గ్రహించు అని చెప్తారనమాట. 8వ మంత్రం ఓం అరణ్యోర్నిహితో ఓం అరణ్యోర్నిహితో జాతవేద జాతవేద గర్భ ఇవ గర్భ ఇవ సుభృతో సుకృతో గర్భిణీభిః గర్భిణీభిః దివే దివ ఈడ్యో దివే దివ ఈడ్యో జాగృవద్భిః జాగృవద్భిః హవిష్మద్భిః అవిష్మద్భిః మనుష్యేభిః మనుష్యేభిః అగ్నిః అగ్నిః ఏతత్వైతత్ ఏతద్వైతత్
అరణ్యోహో అంటే ఇక్కడ అరణుల యందు, అరణి అనేటువంటిది యజ్ఞం చేయటానికి 2 ఉంటాయి. సమిధలు అని అన్నారు, వాటిని అరణులు అంటారు. ఒకదాన్ని ఒకటి రాపిడి చేయటం ద్వారా వాటిలో నుంచి అగ్ని పుడుతుంది. సోమయాగం ఆరంభంలో ఇక్కడ కూడా చేశారు. ఆ ముందే తెచ్చిపెట్టుకున్నటువంటి బాగా ఎండినటువంటి రావి సమిధలు వాటితోటి చేస్తారు. చేసినటువంటి అరణి ఒకదాన్ని ఒకటి బాగా ఘర్షణ చేయటం ద్వారా దానిలోంచి అగ్ని ఉత్పన్నమవుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చిందా అంటే అందులోనే ఉంది, రక్షించబడింది, స్థితంగా ఉంది, అందులో ఉంది అంటున్నారు. అరణియందు అగ్ని స్థితమయ్యింది, అది రక్షింపబడింది. తడిస్తే రక్షించటం కాలేదని అర్థం అక్కడ. అదేవిధంగా గర్భిణీ స్త్రీ ఉన్నారు. గర్భిణీ స్త్రీ యొక్క ఉదరంలో ఉన్నటువంటి శిశువు ఎవరు రక్షిస్తున్నారు? ఎంత జాగ్రత్తగా తల్లి రక్షిస్తుంది. ఏ విధంగా అయితే గర్భిణి తన గర్భస్థ శిశువుని రక్షించుకుంటోందో, ఏ విధంగా అయితే అరణి తన యందు నిక్షిప్తమైనటువంటి అగ్నిని రక్షించుకుంటోందో ఆ అగ్నిని నువ్వు తెలుసుకో. దాదాపు 7వ నెల వచ్చే వరకు కూడా గర్భస్థ శిశువుకి శ్వాసక్రియ ఉండదు. మరి ఎలా బతికింది? తల్లి యొక్క శ్వాస ద్వారానే గర్భస్థ శిశువు శ్వాస కూడా జరుగుతోంది. నాభి ద్వారా తల్లి తిన్నటువంటి ఆహారంలో ఉండేటువంటి సారము, ఆ నాభి తాడో ఏదో అంటారు, ఆ సారమే కాదు, తల్లి శ్వాస ద్వారా కూడా ఆ గర్భస్థ శిశువుకి శ్వాస కార్యం జరుగుతూ ఉంటుంది. తనకి సహజంగా శ్వాస కార్యం ఉండదట. ఈ విషయాలు మీకు ఎక్కువగా తెలిసి ఉంటాయి. అలా తల్లి రక్షించుకుంటోంది, అలాగే అరణి రక్షించుకుంటోంది అగ్నిని. ఈ రెండిట్లోనూ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, బయటికి కనపడకున్నప్పటికీ కూడా లోపల రక్షింపబడుతున్నాయి. ఈ 2 ఉదాహరణల్లోనూ ప్రమాదం లేకుండా రక్షింపబడ్డాయి అన్నమాట. అంతేకాకుండా యాగకాలం వచ్చినప్పుడు దాన్ని వర్ధింపజేసి తద్వారా మిగతా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించటము, శిశువు అయితేనేమో జన్మించిన తర్వాత వృద్ధి చేయటము, ఇదంతా జరుగుతుంది. సో ఇక్కడ ఈ అరణియందు రక్షించబడింది అంటే ఇక్కడ గర్భిణీ స్త్రీ శిశువుని రక్షించటం అనేది ఉపమానం. శిశువు కనపడటం లేదు కానీ రక్షించబడింది. అదేవిధంగా అరణి అగ్ని కనపడకపోయినా కూడా రక్షిస్తుంది. ఎంతవరకు? యజ్ఞ కార్యక్రమం ఆరంభం వరకు. యజ్ఞ కార్యక్రమం ఆరంభమైన తర్వాత యజమాని ఏం చేస్తాడంటే దాన్ని వర్ధిల్ల చేసి తన ఇష్టి చేయటము లేదా యజ్ఞ కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుంటాడు, సుసంపన్నం చేసుకుంటాడు. ఇదే అది నాయన అని చెప్తున్నారు. దీనికి శాంకర భాష్యము, యో అధియజ్ఞ ఉత్తర అధర అరణ్యో, ఉత్తర అరణి అధ అరణి, 2 అరణులు ఉంటాయన్నమాట. నిహిత అంటే స్థిత, జాతవేద అగ్ని, జాతవేద అంటే అగ్ని అన్నమాట. పునః సర్వ హవిషాం భోక్త అధ్యాత్మం చ, యజ్ఞ కార్యక్రమంలో అర్పించేటువంటి అన్నిటినీ కూడా, హవిస్సులన్నిటినీ కూడా భోక్తగా స్వీకరిస్తున్నాడు ఈ జాతవేదుడు. యోగిభిః గర్భ ఇవ గర్భిణీభిః అంతర్వర్త్నీభిః అగర్హిత అన్నపాన భోజనాదిన, అంటే శుచి అయినటువంటి సారవంతమైనటువంటిది. తల్లి ఏం తిన్నా కూడా అందులో నుంచి సారవంతమైనటువంటిదే శిశువుకి చేరుతోంది. అంటే ఒకలాగా ఫిల్టర్ లాగా ఆ గర్భస్థ శిశువుకి ఏం వెళ్ళాలో దాన్నంతా కూడా తల్లి ఉదరంలో ఫిల్టరింగ్ అయిపోతుంది. తల్లి ఏదైనా తినివ్వండి, దాంట్లో నుంచి శిశువుకి ఏదైతే సూట్ అవుతుందో అదే వెళ్తుంది. అది కానప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సహజంగా పడేటువంటిది ఏదైతే తీసుకుంటారో మరీ ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి ఏది తిన్నా కూడా మరి శిశువుకి ఇబ్బంది కాదా అంటే ఇది యుక్తికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇక్కడ ఉపమానం గ్రహించాల్సింది ఏంటంటే, శిశువు సంరక్షణ తల్లి చేసినట్లుగా అగ్నిని సంరక్షించినట్లుగా అది అక్కడ. అగర్హిత అన్నపాన భోజనాదిన యథా గర్భ సుభృత అంటే సుష్టు సమ్యక్ భృత లోక ఇవ ఇత్థం ఏవ ఋత్విగ్భిః యోగిభిః చ సుభృత ఇది ఏతత్. ఏ విధంగా అయితే ఋత్విక్కులు దాన్ని వర్ధింపజేస్తారో అలాగే యోగులు తమ యందే దాన్ని గ్రహించగలుగుతారో యోగాగ్ని ద్వారా. ఆ యోగాగ్ని ఏ విధంగా అయితే వాళ్ళు సాధన ద్వారా, ధ్యానం అనేటువంటి సాధన ద్వారా ఆ యోగాగ్నిని ఏ విధంగా అయితే గ్రహిస్తున్నారో, దివే దివ
అహని అహని ఈడ్య అంటే స్తుత్య, ప్రతి పగలు ప్రతి రాత్రి అని అంటాం కదా, దివే దివే ప్రతిరోజు. స్తుత్య వంద్య చ వందింపబడినట్టు అంటే వందనీయమైనటువంటిది, స్తుతింపబడినటువంటిది, స్తుతింపబడేటువంటిది. కర్మిభి యోగిభి చ అధ్వరే హృదయే చ జాగృవద్భి అంటే జాగరణశీలవద్భి అప్రమత్తై ఇది ఏతత్ హవిష్మద్భి ఆజ్యాదిమద్భి అధ్యయన భావనావద్భి చ మనుష్యేభి అంటే మనుష్యై అగ్ని ఏతత్వైతత్ తదేవ ప్రకృతం బ్రహ్మ. అధియజ్ఞ రూపంలో 2 అరణుల్ని ఉపయోగించి అందులో ఉన్నటువంటి అగ్ని ప్రజ్వలనం చేసి హోమం సంపన్నం చేస్తామో, ఆ సంపన్నమైనటువంటి అగ్ని ఏ విధంగా అయితే అన్ని పదార్థాలని భోక్తలాగా ఆధ్యాత్మ రూపంలో స్వీకరించేది ఎవరు అంటే జాతవేద. ఆ జాతవేద అగ్ని పేరు అన్నమాట. అదేవిధంగా గర్భిణీ మాత ఏ విధంగా అయితే, తల్లి ఏ విధంగా అయితే శుద్ధ అన్నపానాది ద్వారా తన యొక్క గర్భస్థ శిశువు యొక్క రక్షణ చక్కగా చేస్తుందో, అదేవిధంగా యజ్ఞము చేసేవాడు కానివ్వండి లేదా యోగులు కానివ్వండి, అంటే యాజ్ఞికులు అనేటువంటిది ఇక్కడ కర్మ మార్గము, యోగి జనులు అనేటువంటిది ఇక్కడ ధ్యాన మార్గము, ఉపాసన మార్గము అని తీసుకోవచ్చు. ధారణ చేసి ఉంటారు అంటే యోగులు తమ యందు ధారణ చేసి రక్షించుకుంటూ ఉంటారు ఉపాసన మార్గంలో. అదేవిధంగా యాజ్ఞికులు ఏం చేస్తున్నారంటే ఘృతము మరియు హోమ సమిధలు హవిస్సులు ఇవన్నీ సమర్పించి కర్మపరాయణులు రక్షించుకుంటారు. యోగపరాయణులేమో జాగరూకతతోటి ఆ యోగాగ్నిని రక్షించుకుంటుంటారు, తమ ఎందే ఉన్నటువంటిది ధ్యానంతో దాన్ని వృద్ధి చెందిస్తూ ఉంటారు. యోగులు ధ్యాన మార్గంలో, అంటే ఇక్కడ కంపారిజన్ ఏంటంటే, పోలిక ఏంటంటే, యాజ్ఞికులు ఘృతము హవిస్సుల ద్వారా ఆ అగ్నిని ప్రజ్వరింపజేస్తూ వర్ధిల్లజేస్తూ ఉంటారు. యోగులేమో అంతకంతకు తమ ధ్యానం ద్వారా ఉత్థానం చేస్తూ ఉంటారు. ఈ రెండూ కూడా కర్మ మార్గం కిందకే తీసుకుంటారు శంకర భగవత్పాదులు. ఎందుకంటే ఉపాసన అనేటువంటిది కూడా కర్మ మార్గంలోకే స్వీకరించారు. జాగరూకతతోటి యోగి జనులు ఏ విధంగా అయితే ధ్యాన ధారణల ద్వారా దాన్ని రక్షించుకుంటూ వృద్ధి చేసుకుంటూ ఉంటారో, హృదయ దేశంలో ఉన్నటువంటి స్తుతియోగ్యమైనటువంటి మరియు వందనీయమైనటువంటి ఆ అగ్ని ఏదైతే ఉందో అదే నాయన నువ్వు అడిగినటువంటి ఆత్మతత్వము అని 8వ మంత్రంలో యమధర్మరాజు నచికేతసునికి చెప్పారు. ఇక్కడ ఒకలాగా చెప్పాలి అంటే ఈ ప్రాణ అగ్ని అనేటువంటి దాని గురించే ఇంకా మరింత బ్రహ్మదృష్టి గురించి చెప్తారు. ఇంతకుముందేమో అగ్నిలో బ్రహ్మదృష్టి అంటే దానికి ఉదాహరణ కోసము ఉత్తరారణి అధారణి, దానికి పోలికగా గర్భిణీ స్త్రీ ఏ విధంగా అయితే గర్భస్థ శిశువును రక్షించిందో, యోగులు ఆ విధంగా తాము ధారణ చేసినటువంటి ఆ ప్రాణాగ్నిని రక్షిస్తారో ఆ అగ్ని అడిగినటువంటి ఆ యోగాగ్ని, లేదా ఇక్కడ యాజ్ఞికులు యజ్ఞము ముందు అరణిలో ఉన్నటువంటి అగ్ని, ధారణ యోగులు చేయకముందు ఉన్నటువంటిది అది కనపడదు. యోగులు ధారణ చేసినటువంటిది కనపడదు. గర్భిణీ స్త్రీలో గర్భస్థ శిశువు బయటికి కనపడదు. ఆ ప్రకాశం తెలుస్తోంది అంతే. ఆ అగ్నిని బ్రహ్మరూపంలో వర్ణన చేశారు. ఇప్పుడు ప్రాణంలో బ్రహ్మరూప దృష్టిని తీసుకొస్తారు. 9వ మంత్రము స్టార్ట్ చేస్తాను. శంకర భాష్యం ఈరోజు కంప్లీట్ చేయకపోవచ్చు. ఓం యతశ్చోదేతి సూర్యో అస్తం యత్ర చ గచ్చతి తం దేవాః సర్వే అర్పితాః తదు. అర్పితాః తత్ ఉ నాత్యేతి కశ్చన ఏతద్వై తత్
కలిసి చదువుదాం. ఓం యతశ్చోదేతి సూర్యో అస్తం యత్ర చ గచ్చతి తం దేవాః సర్వే అర్పితాః తత్ నాత్యేతి కశ్చన ఏతత్ వైతత్. పదచ్ఛేదం చదవండి అమ్మా. యతః ఎవరి నుంచి సూర్యః సూర్యుడు ఉదేతి ఉదయిస్తాడో యత్ ఎక్కడ అస్తం గచ్చతి అస్తం గచ్చతి చ అస్తమిస్తాడో తం ఆ భగవంతుని సర్వే అందరూ దేవాః దేవతలు అర్పితాః ఇమిడిపోతారు తత్తు ఆయనను కచ్చన ఎవరు నా అత్యేతి అతిక్రమించలేదు. ఏతద్ వైతత్ ఇదేనైనా నువ్వు అడిగింది అనేటువంటిది చెప్తున్నారు. సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తున్నారు, ఎక్కడ అస్తమిస్తున్నారు? ఆ ప్రాణాత్మ ఏదైతే ఉందో ఆ ప్రాణాత్మలోనే సంపూర్ణ దేవతలు, అందరూ దేవతలు కూడా అందులో అర్పించబడ్డారు లేదా అర్పిస్తున్నారు, లేదా అందరూ కూడా ఆయన అధీనంలో ఉన్నారు. ఆయనని అతిక్రమించేటువంటి సాహసము కానీ అవకాశం కానీ అసలు ఎవరికీ లేదు. అంటే అంతా కూడా సర్వము పరమాత్మ యొక్క అధీనంలోనే ఉంది. అది తెలుసుకో. అదే నువ్వు అడిగినటువంటి ఆత్మతత్వం నాయన అని చెప్పారు. దీని యొక్క శాంకర భాష్యము రేపు చెప్పుకుందాము. ఈ రోజుకి ఇక్కడ విరమించుతాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.